భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాల్గుణ శుక్ల ఏకాదశి అనగా ఆమల్కి ఏకాదశి వ్రతకథ చెప్పుకుందాం. ఇది బ్రహ్మాండ పురాణంలోని కథ. సూర్యవంశమునందు జన్మించిన మాంధాత చక్రవర్తి ఒకనాడు బ్రహ్మ విద్వరిష్ఠుడైన వశిష్ఠునితో, నీవు బ్రహ్మ యొక్క మానసపుత్రుడవు కనుక మహానుభావుడవు. నీ అనుగ్రహమును పొందుటకు తగిన యోగ్యత నాకు ఉన్నదని నీకనిపించినట్లయితే నాకు శ్రేయస్సు కలిగే విధానమును వివరించు. వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన రహస్యమైన వ్రతమును, ఆ వ్రత మహాత్మ్యమును, ఆ వ్రతకథను కూడా నాకు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, మాంధాత మహారాజా, సమస్త వ్రతముల ఫలితమును ఇచ్చున్నది, సమస్తమైన మహాపాపములను నశింపచేయునట్టిది అయిన ఆమలకి వ్రతమును గూర్చి నీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్రతము అన్ని విధములైన వారికి కూడా మోక్షమును ప్రసాదిస్తుంది. 1000 ఆవులను దానం చేసిన ఫలితమును కూడా ఇస్తుంది. ఈ విషయమును తెలియచేసే ఒక ప్రాచీనమైన కథను పెద్దలు ఉదాహరణకు చెప్తుంటారు. ఆ కథలో హింసనే ప్రధానంగా చేసుకొని బ్రతుకుతున్న ఒక బోయవాడు ఏ విధంగా ముక్తిని పొందాడో వివరిస్తాను. శ్రద్ధగా విను. మహారాజా, వైదిశము అనే పేరు కల ఒక నగరమున్నది. ఆ నగరము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులతో అలంకరింపబడి ఉన్నది. ఆ నగరంలోని వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను కలిగి ఉన్నారు. సాధారణమైన ప్రజలు కూడా ఉన్నారు. ఆ పట్టణము అందంగా తీర్చిదిద్దబడినట్లుగా కట్టబడింది. ఆ నగరంలో బ్రాహ్మణ శ్రేష్ఠుల వేదపఠన శబ్దములు నిరంతరము వినిపిస్తుండేవి. ఆ నగరంలో వేదములందు కాని, దైవమునందు కాని నమ్మకములేని నాస్తికుడు ఒక్కడు కూడా లేడు. చెడ్డ పనులు చేసేవారు కూడా లేరు. ఆ నగరాన్ని చంద్రవంశమునకు చెందిన పాశబిందవుడు అనే రాజు చక్కగా పరిపాలిస్తున్నాడు. అతడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అతని వంశంలో చైత్రరథుడు అనే పేరుగల మహారాజు ఉన్నాడు. అతడు పరమధార్మికుడు, సత్యప్రతిజ్ఞ కలవాడు. ఆ రాజు 10,000 ఏనుగుల బలం కలవాడు. అతనికి సకల సంపత్ సమృద్ధి ఉన్నది. అతడు 4 వేదములను చదువుకున్నవాడు. అంతేకాక శాస్త్రార్థములందు కూడా నిష్ణాతుడు, మంచి ధర్మబుద్ధి కలవాడు. అతని సామ్రాజ్యంలో పిసినారి గుణం కలవాడు ఒక్కడు కూడా కనిపించేవాడు కాదు. అతని రాజ్యంలో ధనము లేని దరిద్రుడు కూడా ఉండేవాడు కాదు. అది చాలా మంచి సమయం. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండి క్షేమంగా ఉండేవారు. అతని రాజ్యంలో కరువు కాటకములు లేవు. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, మిడుతలు, చిలుకలు, ఇరుగు పొరుగు రాజుల వలన కలిగే బాధలు, ఇలాంటి 6 రకాలైన బాధలు ఆ రాజ్యంలో లేవు. ఈ నగరాన్ని పాలించే రాజు విశేషమైన హరిపూజా తత్పరుడు. కనుక అతని రాజ్యంలోని ప్రజలు కూడా విష్ణుభక్తి పరాయణులే. యథా రాజా తథా ప్రజ అని కదా ఆర్యోక్తి. రాజు ధార్మికుడైతే ప్రజలు కూడా ధార్మికులవుతారు. అతని సామ్రాజ్యంలో శుక్ల, కృష్ణ పక్షములలోని 2 ద్వాదశీ విద్ధ ఏకాదశులలో ఎవ్వరూ భోజనం చేసేవారు కాదు. అందరూ అన్ని ధర్మములను విడిచిపెట్టి హరిభక్తి పరాయణులై ఉపవాస వ్రతములు చేసేవారు. ఈ విధంగా చాలా సంవత్సరాలు గడిచాయి. ప్రజలంతా హరిభక్తిలో నిమగ్నులై సంపూర్ణ సుఖములను అనుభవిస్తున్నారు. ఈ విధంగా కాలచక్రము తిరుగుతున్నది. ఇంతలో మహాపుణ్యప్రదమైన ద్వాదశీ విద్ధ ఏకాదశి ఫాల్గుణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చింది. ఈ ఏకాదశికి ఆమలకి అని పేరు. ఈ ఏకాదశి రాగానే చిన్నపిల్లల దగ్గర్నుండి 90 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుల వరకు అందరూ వినయ వినమ్రులై ఉపవాస వ్రతాన్ని ఆచరించారు. యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు అందరూ వ్రతమును ఆచరించారు. ఈ ఏకాదశి వ్రతమును ఆచరిస్తే మహాపుణ్యం లభిస్తుందని తెలుసుకున్న ప్రజలందరూ
నదీ జలాలలో స్నానం చేశారు. ఆ నగరంలోని ప్రసిద్ధమైన దేవాలయమునకు దర్శనం కోసం వెళ్లారు. మహారాజు కూడా తాను ప్రభువును కదా అని గర్వపడకుండా సాధారణ ప్రజలతో కలిసిపోయి భక్తిపరవశుడై దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయంలోని కళ్యాణ మండపంలో పూర్ణకుంభమును స్థాపించారు. దానిలో పంచరత్నములను వేశారు. దివ్యమైన గంధములను కలశమునకు పెట్టారు. ఆ ప్రక్కనే ఛత్రమును, పాదుకలను ఉంచారు. దీపములను వెలిగించారు. పరశురాముని మూర్తిని కలశము మీద పెట్టారు. ఉసిరి కొమ్మను, కాయలను ప్రక్కన పెట్టారు. ప్రశాంతమైన మనస్సు గలవారై 16 ఉపచారములతో పూజ చేశారు. ఆ పూజలో మునీశ్వరులు, ప్రజలు, మహారాజు అందరూ పాల్గొన్నారు. పూజ పూర్తయింది. ఆ తరువాత అందరూ కలిసి, జమదగ్ని కుమారుడవైన ఓ పరశురామా, నీకు నమస్కారము. నీవు నీ తల్లియగు రేణుకాదేవి యొక్క ఆనందమును వృద్ధి పొందిస్తావు. ఉసిరి చెట్టు నీడలో నీవు నివసిస్తావు. నీ భక్తులకు నువ్వు భుక్తిని, ముక్తిని, వరములను ప్రసాదిస్తావు. ఓ ఉసిరిక వృక్షమా, నీవు బ్రహ్మదేవుని వలన పుట్టావు. నిన్ను పూజించిన వారి యొక్క పాపములన్నింటినీ నశింపచేస్తావు. ఓ ఉసిరికాయ, నీకు నమస్కారము. నేను ఇచ్చే అర్ఘ్యమును నువ్వు స్వీకరించు. ఓ ధాత్రి, నీవు బ్రహ్మస్వరూపినివి. నువ్వు పరశురామునిచే పూజింపబడుతుంటావు. నేను నీకు ప్రదక్షిణం చేస్తున్నాను. నా పాపములన్నింటినీ పోగొట్టేదానివి కావాలి అంటూ ప్రదక్షిణం చెయ్యాలి. అందరూ అలాగే ప్రదక్షిణం చేశారు. తరువాత అక్కడ అందరూ వారి వారి భక్తి శ్రద్ధలను అనుసరించి జాగరణం కూడా చేశారు. పిల్లలు, పెద్దలు, ప్రభువు ఇలా అందరూ కలిసి రాత్రి జాగరణ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక బోయవాడు వచ్చాడు. అతడు ఆకలితో బాధపడుతున్నట్లుగా అక్కడ ఉన్నవారికి చెప్పాడు. కుటుంబమును పోషించుకోవడం కోసం పశువులను, పక్షులను చంపుతూ అనేక ప్రాణహింస చేస్తూ సమస్త ధర్మములను వదిలిపెట్టి జీవిస్తున్నాడు. ఆ ఆమలకి ఏకాదశి నాటి రాత్రి దేవాలయంలో జాగరణ చేస్తున్న ప్రజాసమూహాన్ని చూశాడు. ఆ దీపమాలికను, వారి భజన పారవశ్యమును చూశాడు. తనకు ఆకలి బాధ ఎక్కువ ఆగుతున్నా దానిని పట్టించుకోకుండా ఆ కళ్యాణ మండపంలోనే కూర్చున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంతమంది జనం ఎందుకు ఉన్నారు అని ఆశ్చర్యపోతూ 4 దిక్కులను కలయచూశాడు. మండపం మధ్యలో ఉన్న కలశాన్ని, దానిపై ఉన్న పరశురాముణ్ణి, ఆ ప్రక్కనే ఉన్న దామోదర భగవానుణ్ణి రెప్పవేయకుండా చూస్తున్నాడు. పూజా కలశానికి దగ్గర్లోనే ఉన్న ఉసిరి చెట్టు కొమ్మను, దాని చుట్టూ అమర్చబడిన దీపమాలికలను శ్రద్ధగా చూస్తున్నాడు. ఒక ప్రక్క కొంతమంది భక్తులు హరికథాగానం చేస్తున్నారు. ఏకాగ్రతతో ఆ కథను కూడా వింటున్నాడు. మరొక ప్రక్క ఏకాదశి మహాత్మ్యమును, పురాణం చెప్తున్నారు. అది కూడా ఆ బోయవాడు వింటున్నాడు. ఒక మూల అతనికి ఆకలి వేస్తుంది. అయినా అతడు ఆకలిని నిర్లక్ష్యం చేశాడు. ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అలా చూస్తూ వింటున్నంతలోనే ఆ రాత్రి గడిచిపోయింది. ఆ బోయవాడు జాగరణ చేసినట్లయింది. ఆ మరునాడు ఉదయమున ప్రజలందరూ దేవాలయం నుండి తమ తమ ఇళ్లకు వెళ్లారు. బోయవాడు కూడా తన ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేశాడు. సంతృప్తి పడిన మనస్సు కలవాడైనాడు. ఆ తరువాత బోయవాడు చాలా కాలం జీవించాడు. తరువాత మరణించాడు. ఆ ఆమలకి ఏకాదశి నాటి రాత్రి ఆకలితో జాగరణ చేసినందువలన అతనికి ఏకాదశి వ్రత ప్రభావము లభించింది. అతను ఏనుగులు, రథములు, గుర్రములు, సైన్యములతో కూడిన గొప్ప రాజ్యాన్ని పొందాడు. మాంధాత మహారాజా జయంతి అనే పేరు కలిగిన ఒక గొప్ప నగరముంది. ఆ నగరాన్ని విదూరరథుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకి ఈ బోయవాడు కుమారునిగా పుట్టాడు. ఆ రాజు తన కుమారునికి వసురథుడు అని పేరు పెట్టాడు. అతడు పెరిగి పెద్దవాడవుతున్నాడు.
మహాబలపరాక్రమ సంపత్తి కలవాడైనాడు. మహారాజు వసురథుణ్ణి యువరాజుని చేశాడు. అతడు తన రాజ్యంలోని చతురంగ బలాలకు అధిపతి అయ్యాడు. సైన్యమును అనేక విధాలుగా తీర్చిదిద్దాడు. రాజ్యమంతా కూడా ధనధాన్యములు సమృద్ధిగా నిండి ఉన్నాయి. ఈ వసురథుడు 1,00,000 గ్రామాలకు అధిపతి. శత్రుభయమనేది లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు తేజస్సులో సూర్యభగవానునితో సమానుడు. తన యొక్క కాంతితో చంద్రునిలా చల్లగా ప్రకాశిస్తున్నాడు. పరాక్రమంలో విష్ణుమూర్తితో సమానుడు. ఓర్పులో భూదేవితో సమానుడైనవాడు. పైగా విష్ణుభక్తి పరాయణుడు. ధార్మికుడై సత్యవాదిగా జీవిస్తున్నాడు. వసురథుడు బ్రహ్మజ్ఞాన సంపత్తి కలవాడు. అయినా కర్మలను ఆచరించాలనే ఆలోచన కలవాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించేవాడు. అనేక విధములైన యజ్ఞములు చేశాడు. శత్రువుల గర్వమును అణిచివేశాడు. ఒక రోజున ఆ రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ తిరిగి వచ్చే దారి తెలియక తప్పిపోయాడు. ఆ అడవిలో అతనికి దిక్కులు మూలలు కూడా తెలియడం లేదు. అతడు తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. ఆకలి బాధకు గురయ్యాడు. దట్టమైన ఆ అడవిలో అతనికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. దారి తోచలేదు. అతడు బాగా అలసిపోయినందువల్ల ఒక చెట్టు నీడలో తన ఎడమ చేతినే దిండుగా చేసుకుని ఒంటరిగా నిద్రపోతున్నాడు. అతడు ఎంతటి రాజైనా ప్రారబ్ధ కర్మకు గురయ్యాడు. దురవస్థలో పడ్డాడు. మిక్కిలి శ్రమపడి ఉన్నందువలన గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. ఇంతలో ఆ కొండల మధ్యలో నివాసమేర్పరచుకున్న కొంతమంది మ్లేచ్ఛులు ఇంతకుముందు శత్రు సైన్యములను బాగుగా మర్దించిన ఆ రాజు పడుకున్న చోటికి హఠాత్తుగా వచ్చారు. దురదృష్టవంతులైన ఆ మ్లేచ్ఛులు రాజుతో తగాదా పెట్టుకున్నారు. అతన్ని చుట్టుముట్టారు. తమ చేతులలోని ఆయుధాలను ఝలిపిస్తూ నిలబడ్డారు. వారందరూ, ఒరేయ్, చంపండిరా, చంపండి! వీడు పూర్వం మా తల్లిదండ్రులను, సోదరులను, కుమారులను చంపినవాడేరా అని పూర్వవైరమును గుర్తు చేసుకొని విపరీతమైన బుద్ధితో అరుస్తున్నారు. వీడు మా మనుమలను, మేనల్లులను, మేనమామలను కొంతమందిని చంపాడు. కొంతమందిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. స్థానభ్రష్టులను చేశాడు. చెట్టుకి ఒక పిట్టగా అన్ని దిక్కులకు తరిమికొట్టాడు. కాబట్టి వీడిని చంపాల్సిందే అంటూ వీరాలాపములు పలుకుతూ వారందరూ అతన్ని చంపడానికి సిద్ధపడుతున్నారు. కొందరు పాశములతోనూ, మరికొందరు ఆయుధములతో, ఇంకొందరు కత్తులను, ఇంకా కొందరు ధనస్సులందు బాణములను ఎక్కుపెట్టి అతనిపైకి పరిగెత్తసాగారు. ఆ మ్లేచ్ఛులు ఆ రాజుపై ప్రయోగిస్తున్న అస్త్రములు, శస్త్రములు అన్నీ అతని శరీరముపై పూలు పడినట్లుగా పడుతున్నాయి. కాని శరీరంలోకి గుచ్చుకొని గాయములు చేయడం లేదు. కొంతసేపటికి మ్లేచ్ఛుల దగ్గర ఉన్న ఆయుధములన్నీ పూర్తయినాయి. వారందరూ జీవచ్ఛవముల వలె నిలబడిపోయారు. కొన్ని ఆయుధములు ముక్కలైపోయాయి. ఆ శత్రువులందరూ రాజు దగ్గరకు రావడానికి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేకపోయారు. శస్త్రములు ఏవీ పనికి రాకుండా పోవడంతో వారు కృంగిపోయారు. చంపడానికి వచ్చిన వారంతా దీనావస్థను పొంది దిగులు పడిపోయారు. ఇక మీదట ఏమి చేయాలో వారికి తోచకుండా పోయింది. వారందరూ చలనము లేని వారిలా నిలబడిపోయారు. మ్లేచ్ఛులు ఆయుధములు పనికిరానందువలన దీనముగా ఉన్న స్థితిలో ఉండగా మహారాజు శరీరము నుండి ఒక యువతి బయటకు వచ్చింది. మ్లేచ్ఛులు ఇంత హడావిడి చేసినా కూడా ఆ రాజుకు తెలివి రాలేదు. ఆ యువతీమణి శరీరమునందలి అవయవాలన్నీ మిక్కిలి అందముగా ఉన్నాయి. ఆమె శరీరము నుండి దివ్యమైన సువాసనలు 4 దిక్కులకు వ్యాపిస్తున్నాయి. ఆమె అనేక దివ్యమైన ఆభరణములను ధరించింది. ఆమె మ్లేచ్ఛులను చూసింది. కనుబొమ్మలను వంకరగా త్రిప్పుతూ చంచలములైన నేత్రములతో నిప్పులు కక్కుతున్నది. ఆమె చక్రమును తన చేతితో త్రిప్పుచున్నది.
రెండవ కాలరాత్రిలా కోపముతో కూడియున్నది. మిక్కిలి దుఃఖిస్తున్న ఆ మ్లేచ్చుల మీదకి ఉరికింది. క్షణకాలంలోనే వారినందరినీ సంహరించింది. తరువాత అంతర్ధానమయ్యింది. చెడు పనులు చేయుటయందు ఆసక్తి కల వారందరికీ ఎల్లప్పుడూ దుర్గతియే కలుగుతుంది, కాని సద్గతి ఎలా కలుగుతుంది? ఇంతలోనే ఆ రాజుకి మెలకువ వచ్చింది. అతడు లేచాడు. తన చుట్టూ పడి ఉన్న ఆ మ్లేచ్చులను చూశాడు. అద్భుతమైన ఆ పనికి రాజు ఆశ్చర్యపడ్డాడు. మనస్సులో ఆనందాన్ని పొందాడు. ఆహా, ఈ మ్లేచ్చులందరూ నాతో శత్రుత్వము కలవారే. వీరందరూ ఎవరిచేత చంపబడ్డారో కదా! నా యొక్క హితమును కోరుకున్న ఏ మహాపురుషుడో ఈ మహాకార్యమును చేసి ఉంటాడు అని అనుకుంటున్నాడు. ఆ మహారాజు ఈ విధంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో మిక్కిలి ఆశ్చర్యమును పొందుతున్న ఆ రాజును ఉద్దేశించి అశరీరవాణి రాజుతో, కేశవుని కంటే రక్షించగలవాడు మరొకడు ఎవ్వడూ లేడు అని అన్నది. ఆ అశరీరవాణి విని కళ్ళు పెద్దవి చేసుకొని రాజు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ కనపడలేదు. ఆ మహారాజు నెమ్మదిగా క్షేమంగా తన రాజభవనానికి చేరుకున్నాడు. ఆ రాజు ధర్మాత్ముడై భూమియందు దేవతలకు ప్రభువైన ఇంద్రునివలె చాలా కాలం రాజ్యమేలాడు. మాంధాత మహారాజా, ఏ కారణము చేతనైనా ఏ మానవోత్తములు ఈ యామలకి ఏకాదశి వ్రతమును ఆచరిస్తారో వారు తప్పకుండా వైకుంఠలోకమును పొందుతారు. దీనిలో విచారించవలసింది, సందేహించవలసింది ఏమీ లేదు. ముమ్మాటికి నిశ్చయంగా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నపూర్వకంగా ఆమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని వశిష్ఠ మహర్షి మాంధాత మహారాజుకి చెప్పాడు. ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.